ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 12.5 ఓవర్స్లోని మ్యాచ్ను ముగించి 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. గత సీజన్లో కేకేఆర్ చేతిలో ముంబై 2 మ్యాచ్లు ఓడిపోయింది. కేకేఆర్తో జరిగిన గత 5 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ముంబై గెలిచింది. ఇంత ఘోరమైన ట్రాక్ రికార్డును ముంబై తిరగరాస్తూ కేకేఆర్ను సొంత మైదానంలో మట్టి కరిపించి రివెంజ్ తీర్చుకుంది. ఇక ఈ సీజన్లో మొదటి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి కుంగిపోయిన ముంబై జట్టు సొంత గడ్డపై సింహగర్జన చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన యువ బౌలర్ అశ్విన్ కుమార్ మొదటి మ్యాచ్లోనే ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడంపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇదే క్రమంలో అశ్విన్ కుమార్ కొన్ని రికార్డులను కూడా నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన మొదటి బంతికే వికెట్ తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ కుమార్ కూడా చేరిపోయాడు. ఈ ఘనత సాధించిన 4వ బౌలర్గా నిలిచాడు. అశ్విన్ కుమార్ కంటే ముందు అలీ ముర్తాజా, అల్జరీ జోసెఫ్, బ్రెవిస్ ఈ ఘనత సాధించారు. అయితే భారతదేశం తరపున మాత్రం ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్గా అశ్విన్ కుమార్ రికార్డు సాధించాడు. అశ్విన్ కుమార్ ఈ మ్యాచ్లో 24 పరుగులకు గాను 4 వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానాన్ని షాదాబ్ జకాటీతో కలిసి పంచుకున్నాడు. అయితే భారతదేశం తరపున అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ కుమార్ నిలిచాడు. అలా ఈ యువ ఆటగాడు ఈ మ్యాచ్లో డ్రీమ్ డెబ్యూ సాధించి అనేక రికార్డులను నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు ఇంత అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఈ సీజన్లో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా కేకేఆర్ నిలిచింది. ఇక బ్యాటింగ్లో ర్యాన్ రికెల్టన్ పట్టుదలతో బ్యాటింగ్ చేసి సునాయాసంగా పరుగులు రాబట్టి ముంబై గెలుపును ఖాయం చేశాడు. ఈ మ్యాచ్లో ముంబై జట్టుకు కలిగిన అతిపెద్ద లాభం ఏంటంటే వాళ్లు ఒక మంచి బౌలింగ్ యూనిట్ను సమకూర్చుకోగలిగారు. ఇక నుండి అన్ని మ్యాచ్లకు ముంబై జట్టు ఇదే బౌలింగ్ కాంబినేషన్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈ రోజు మ్యాచ్లో ముంబై జట్టు కోల్కతాపై 8 వికెట్లతో గెలిచి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో టేబుల్లో 10వ స్థానం నుండి అమాంతం 6వ స్థానానికి దూసుకెళ్లింది. మొదటి 2 మ్యాచ్ల్లో ఓడిపోయి ఈ రేసులో కాస్త వెనుకబడిపోతున్న తరుణంలో ముంబై ఇండియన్స్ జట్టు కీలక దశలో సంచలన విజయం నమోదు చేసి 2 పాయింట్స్ సాధించడమే కాదు వారి నెట్ రన్ రేట్ని నెగిటివ్ నుండి పాజిటివ్గా మార్చుకుంది. +0.31 నెట్ రన్ రేట్తో ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉంది. ఇక ఆడిన 3 మ్యాచ్ల్లో 1 గెలుపు 2 ఓటములతో కోల్కతా జట్టు స్థిరమైన ప్రదర్శన చేయడంలో తడబడుతోంది. ఈ కారణంగా 6వ స్థానం నుండి ఒక్కసారిగా 10వ స్థానంకి దిగజారిపోయింది. అదే సమయంలో వారి నెట్ రన్ రేట్ -1.43కి చేరుకుని అందరికంటే దారుణమైన పొజిషన్లో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కోల్కతా జట్టు ఆ స్థాయి ప్రదర్శన అయితే ఈ సీజన్లో ఏమాత్రం కనబరచలేదు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టుకు ముంబై బౌలర్లు ఆరంభం నుండి కూడా చుక్కలు చూపించారు. 1 పరుగు వద్ద ఓపెనర్ డీకాక్ను దీపక్ చాహర్ అవుట్ చేయగా మరో ఓపెనర్ సునీల్ నరైన్ను 0 పరుగుల వద్ద బౌల్ట్ క్లీన్ బౌల్ చేశాడు. దీంతో ముంబై జట్టు 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్డౌన్ బ్యాటర్ అజింక్య రహానే 4వ స్థానంలో వచ్చిన రఘువంశీ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 3వ వికెట్కు 23 పరుగులు జోడించిన తర్వాత ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన అశ్విన్ కుమార్ తాను వేసిన మొదటి బంతికే 11 పరుగుల వద్ద రహానేను అవుట్ చేశాడు. ఇక 23 కోట్లకు రిటైన్ చేసుకున్న వెంకటేష్ అయ్యర్ ఈ సీజన్లో మరోసారి పేలవ ప్రదర్శన కనబరుస్తూ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి దీపక్ చాహర్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఒకవైపు వికెట్లు పడుతున్నా మంచి బ్యాటింగ్తో ఆకట్టుకున్న రఘువంశీ 16 బంతుల్లో 26 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఫినిషర్గా పేరు సంపాదించిన రింకు సింగ్ తన చెత్త ఫామ్ను కొనసాగిస్తూ 17 పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన మనీష్ పాండే 19 పరుగులకు అవుట్ అయ్యాడు. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో అన్ని సీజన్స్ ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని, రోహిత్, కోహ్లీ ఇప్పటికే స్థానం సంపాదించుకోగా తాజాగా మనీష్ పాండే కూడా ఇప్పుడు వీరి సరసన చేరాడు. కొన్నిసార్లు అదృష్టం అడ్రస్ పెట్టుకుని మరీ వస్తూ ఉంటుంది. ఆ లిస్టులో మనీష్ పాండే, విజయ్ శంకర్ల పేర్లు ఖచ్చితంగా ఉండాలి. ఇక భీకర హిట్టర్లుగా పేరు సంపాదించిన యాండ్రూ రస్సెల్ ఈ మధ్య ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కి పరిగెత్తాడు. రింకు సింగ్, మనీష్ పాండే, రస్సెల్, రహానే ఈ 4 వికెట్లను కూడా ఈ మ్యాచ్లోనే అరంగేట్రం చేసిన అశ్విన్ కుమార్ పడగొట్టి సత్తా చాటాడు. కేకేఆర్ టైలెండర్ బ్యాటర్స్లో రమణ్దీప్ సింగ్ 22 పరుగులు చేసి శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా
హర్షిత్ రాణా 4 పరుగులు చేసి విఘ్నేష్ పుత్తూరు బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు 116 పరుగులు మాత్రమే చేసి 16.2 ఓవర్లకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో ముంబై ఫీల్డర్ నమన్దీప్ బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ముంబై ఇండియన్స్గా అవతరించాడు. ముంబై బౌలర్లలో ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్ అశ్విన్ కుమార్ అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. హేమీలైన బ్యాట్స్మెన్ అందరినీ బౌల్తా కొట్టిస్తూ అదరగొట్టాడు. 3 ఓవర్లకు గాను 24 పరుగులు ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మిగిలిన బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా బౌల్ట్, పాండ్యా, విఘ్నేష్ పుతూర్, శాంట్నర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. బౌల్ట్ 1 వికెట్ మాత్రమే పడగొట్టినా 4 ఓవర్లకు గాను 23 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మిచెల్ శాంట్నర్, పాండ్యా ఇద్దరు కూడా కేవలం 5 పరుగుల ఎకానమీతో బౌలింగ్ చేసి కేకేఆర్పై ఒత్తిడి పెంచారు. 117 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్, ర్యాన్ రికెల్టన్ సూపర్ స్టార్ట్ అందించారు. ఇద్దరు కూడా 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టారు. మొదటి 2 వన్డేలలో ఫెయిల్ అయిన రోహిత్, రికెల్టన్ ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో మెరుపులు మెరిపించారు. ముఖ్యంగా రికెల్టన్ కేకేఆర్ బౌలర్లను ఉతికేశాడు. వీరిద్దరూ మంచి ఫ్లోలో బ్యాటింగ్ చేస్తూ ఉంటే కేకేఆర్ కెప్టెన్ రహానే బౌలర్లను చేంజ్ చేయడం మొదలుపెట్టాడు. అయితే పవర్ ప్లే ముగుస్తుంది అనగా రస్సెల్కు 6వ ఓవర్ ఇచ్చాడు. ఆ ఓవర్లో రోహిత్ భారీ షాట్కు ప్రయత్నించి 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో మొదటి వికెట్ భాగస్వామ్యం 46 పరుగుల వద్ద ముగిసింది. అయితే క్లిష్టమైన పిచ్పై రికెల్టన్ అలవోకగా పరుగులు సాధిస్తూ కేకేఆర్ గెలుపు ఆశలను తుంచేశాడు. ఈ క్రమంలో రికెల్టన్ 33 బంతుల్లోనే ఐపీఎల్లో తన మొదటి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఒకవైపు రికెల్టన్ బ్యాటింగ్ చేస్తుంటే మరో ఎండ్లో ఉన్న విల్జాక్స్ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరే మ్యాచ్ను ముగిస్తారు అని అనుకుంటున్న తరుణంలో విల్జాక్స్ 16 పరుగుల వద్ద రస్సెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య క్రీజులోకి వచ్చినప్పటి నుండి మ్యాచ్ను త్వరగా ముగించేయాలి అనే తొందరతో 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ మధ్యకాలంలో కొద్దిగా అవుట్ ఆఫ్ ఫామ్లో కనపడ్డ సూర్య ఈ మ్యాచ్లో మాత్రం వీరబాదుడు బాదుతూ మ్యాచ్ను 13 ఓవర్లలోపే ముగించాడు. రికెల్టన్ 41 బంతుల్లో 151 స్ట్రైక్ రేట్తో 62 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలవగా సూర్యకుమార్ యాదవ్ కేవలం 9 బంతుల్లో 300 స్ట్రైక్ రేట్తో 2 సిక్సర్లు 3 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ను త్వరగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. ముంబై జట్టు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. కోల్కతా బౌలర్స్లో రస్సెల్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్లు ఎవరూ కూడా వికెట్లు తీయలేక చేతులెత్తేయడంతో ఈ మ్యాచ్లో ముంబై భారీ విజయాన్ని నమోదు చేసింది. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.